బీసీ న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల జనగణనను వెంటనే చేపట్టి అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ అంగరాల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ తెలిపారు. గురువారం నెల్లూరులోని రాధే గెస్ట్ ఇన్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీ ఏర్పాటుపై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కులగణన చేయకుండా బీసీలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో కులగణన చేయకపోవడంతో బీసీలలోని అనేక కులాలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టి చట్టసభలకు బీసీలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొమ్మి నాగకిషోర్, బుధవారపు బాలాజీ, బీఎస్పీ జిల్లా కార్యదర్శి భాస్కర్ గౌడ్, బీఎస్పీ నాయకులు ఎంబేటి శ్రీనివాసులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిన్న మడుగు చేసేసారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 26కి 28% తీసుకొచ్చినటువంటి లోకల్ బాడీస్లో ఉండే రిజర్వేషన్స్ని వాటిని మళ్ళీ అగైన్ 34కి తీసుకొని వస్తున్నారు. అదేంది కానీ మనకు అసెంబ్లీలలో కూడా మనకి ఇవ్వట్లేదు. పెద్దలు ఇంతకుముందు కూడా చెప్తున్నారు, ఎవరైతే ఏ జాతి వాళ్ళైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టరో ఆ జాతి చిన్నగా నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనందరం కలిసి సమిష్టిగా పోరాడితే తప్పితే దీన్ని మనం పరిష్కరించుకోవాలి. ఈ అందరం కలవడం అనేది వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఇంపాసిబుల్. వీళ్ళందరూ కలవరు, వస్తారు, మీటింగ్ కూర్చుంటారు, అక్కడికక్కడ మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నది ఈ రకంగా ఉంది. అట్లా కాకుండా కరెక్ట్గా ప్రోగ్రామ్ అనుకొని కొంచెం ఎవ్రీ వీక్ ఏదైనా కూర్చొని రియలిస్టిక్గా కనుక పనిచేయాలి కోరుకుంటా ఉన్నా. వల్లేపు ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు నెల్లూరుకు విచ్చేయడం జరిగింది. దీనికి బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ పూర్ణచంద్రరావు గారు, రాష్ట్ర కన్వీనర్గా మేమందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు జిల్లా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఎంతమంది బీసీలు, ఎన్ని కులాలు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజిక పరంగా వెనుకబాటుకు గురైనయో ఆ లెక్కలు తీసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కులజనను వెంటనే చేపట్టాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో బీసీ కులగణన లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. ఒకసారి మీరు అన్నీ కూడా రికార్డ్స్ పరిశీలించుకోండి. ఈరోజు బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు జనాభా దామాషి ప్రకారం అసెంబ్లీలో ఉన్నారు. చాలా కులాల వరకు బీసీలలో 80% కులాలు అసెంబ్లీలో లేరు. దానివల్ల నిధులు, నియామకాలు అన్ని విషయాల్లో కూడా ఎరుగుపడతారని గురైనాం. ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలోనే కదా బీసీలకు రక్షణ చట్టం అన్నారు. ఈ బీసీ రక్షణ చట్టం పైన కూడా మీరు స్పందించి అటువంటి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. మీరు కేంద్రంలో కూడా కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని లేఖ కూడా రాశారు. అది అందరూ స్వాగతిస్తున్నాం. అవి అమలు చేయాలి. బీసీలకు 20 ఏళ్ళ నుంచి కూడా అన్ని చేస్తూంటున్నారు. కానీ చివరి మూమెంట్లో వాటిని ఏదో ఒక విధంగా దాటవేస్తున్నారు. అలా కాదు. అటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా అడగడానికే బీసీ సమన్వయ కమిటీ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా చాలా డిమాండ్లను మేము తీసుకురాబోతున్నాము. అందువలన బీసీలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఎంతో రిజర్వేషన్లు కోల్పోయేటువంటి స్థితికి ఉంది. అందువలన 10% ఉండేటువంటి వర్గాలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. ఒకసారి ఆలోచించండి. మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా. ఎందుకంటే మా ఆవేదన, మా బాధ, మా హక్కులు, మా డిమాండ్లను కూడా అడుగుతున్నాము. 80-20-10% ఉన్నటువంటి అగ్రకులాలు అందరూ కూడా మీ వ్యాపారవేత్తలు మీరే, రాజకీయవేత్తలు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే. మరి మీలోనే అంత పేదరికం ఉంటే ఎంప్లాయీస్ కానీ, చట్టసభల్లో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు లేనటువంటి బడుగు బలహీన వర్గాలు ఎంత స్థాయిలో పేదరికం ఉండాలి. ఇంకా ఇది ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక విధంగా వెళ్ళడం కాదు. ఖచ్చితంగా అన్ని జాతులకు సామాజిక న్యాయం అనేది స్పష్టంగా ఉండాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక విషయం అయితే మేము ఖచ్చితంగా అడుగుతున్నాం.
రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరగాలని తెలియజేసుకుంటూ ఈ నెల్లూరు జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మండల స్థాయిలో కూడా బీసీ బిడ్డలను చైతన్యం చేసి మా హక్కుల సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ సంఘాలు బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఒక సమన్వయ కమిటీగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ఇచ్చేసాం. దయచేసి సోదరులారా ఒక్కసారి గమనించండి, ఒక బీసీ వాడిగా గమనించండి. బీసీలందరికీ నేను పిలిపిస్తూ ఉన్నాను. బీసీ వ్యక్తి అనేవాడు ముస్లిం మైనారిటీ బీసీ మొత్తం అందరూ కూడా ఆలోచించండి. మనకి ఏమి కావాలో ఆలోచించండి. మనకి కుర్చీలు కావాలి, ఏ విధంగా వస్తాయి కుర్చీలు, ఏ విధంగా మనకి అధికారం వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. దానికి అర్థానికి కూడా ఒకే ఒక్కటి తాళం చెయ్యి, అదే కుల జనగణన. దానికోసం మీరందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల వ్యక్తులందరూ కూడా, బీసీ సంఘాల నాయకులు కూడా, అలానే అందరూ ఇప్పుడు బీసీ కోఆర్డినేషన్ కమిటీ, ఈ బీసీ కోఆర్డినేషన్ కమిటీకి ఏ పార్టీతో పని లేదు, ఏ ఒక వ్యక్తి స్వార్థంతో పనిచేసే పని లేదు. కేవలం ఒకే ఒక ఏజెండా, అదే కుల గణన సాధించడం. కుల గణన మనం సాధించాలి అనే ఉద్దేశంతో ఈ సమన్వయ కమిటీ పనిచేస్తూ ఉంది. నూతనంగా ఈరోజు మనకి కిషోర్ గారి ఆధ్వర్యంలో, ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏర్పాటైనటువంటి సమన్వయ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్న సమన్వయ కమిటీతో సమన్వయం చేసుకుంటూ మొత్తం బీసీలందరినీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా రోడ్ల మీదగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కదిలించి మేము కుల గణనని సాధిస్తామని అందరు బీసీలు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మనవి చేసుకుంటూ అందరికీ నేను ఈ పిలుపు ఇస్తా ఉన్నాను. జై బీసీ. జై బీసీ.